శుభములు కలుగు నీకు. విడాకులు క్యాన్సిల్ చేయడం కోసం నటించాను అన్నాడు. అంటే అప్పుడు చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? హాసిని హెచ్చరించిందే నిజమా? అరుంధతి, తొందరపడకు, ఆవేశపడకు. విక్కీ నీ కొడుకు. నీ కొడుక్కి నీ మీద ఎంత ప్రేముందో నీకు బాగా తెలుసు. ఆ ప్రేమని అనుమానించకు. ఇప్పుడు విక్కీ మారిపోయాడమ్మమ్మ. హాసిని ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వాణ్ణి నిదానంగా స్లో పాయిజన్ లా మార్చేసింది. అలాంటిదేం ఉండదు రేఖ. అసలే అరుంధతి కోపంలో ఉంది. నువ్వది పెరిగేలా చేయకు. అరుంధతి, విక్కీ వచ్చాక అలా ఎందుకు చేశాడో, దానికి కారణమేంటో కాస్త నిదానంగానే అడుగు. లేదంటే విక్కీ మనసు బాధపడుతుంది. నా మనసు నలిగిపోతుంది పిన్ని. నిదానంగా కాదు, గట్టిగానే అడుగుతాను. రేయ్, కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఎందుకు అలా అరుస్తావు? కంటిన్యూగా నొప్పి వస్తుంటే గ్యాప్ వచ్చారమ్మంటావా? అది కాదురా, ఇంత నొప్పి ఎందుకు వస్తుంది? అసలు ఏం తిన్నావు బయట? పాయసం. పాయసమా? బయట నీకు పాయసం ఎవరు ఇచ్చారా? నా ప్రేతాత్మ పెట్టిందిలే. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? బా, అసలే కడుపులో నొప్పి, దాంట్లో మళ్ళీ ఆ ముసల్దాన్ని గుర్తు చేసుకోవాలా? ముసల్దా? ముసల్దెవర్రా? అంటే ఆ ముసల్దేనా? అదే ముసల్ది. అది పెట్టిందా పాయసం? అంటే పాయసం తినిపించుకునేదాకా వచ్చిందా మీ ప్రేమ? అబ్బా, ప్రేమేంటి నాన్న, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏమండి, ఏంటండి ముసల్దేంటి, పాయసం ఏంటి, ప్రేమేంటి? అదో పెద్ద ప్రేతాత్మ కదలే. వీడితో వశీకరణ మందు చల్లితే ఆ ముసల్ది వీడికి వశమైపోయింది. వీడి చుట్టూ ప్రేతాత్మలా తిరుగుతుంది. ఒరేయ్, నీకిదేం పోయే కాలం రా. వశీకరణ మందు దొరికితే వెంటనే వెళ్ళి రేఖ మీద చల్లాలి గాని ముసలమ్మ మీద చల్లడమేంట్రా? నీ మొహం మండా. అబ్బా, ఆ పారిజాతం పాయసంలో ఏదో కలిపినట్టుందమ్మా. కడుపు గీకారణ్యంలో జంతువులు పడి మేస్తున్నట్టుగా ఉంది. నా వల్ల కావట్లేదు. అమ్మో. రే, డాక్టర్ మందులిచ్చాడు, వేసుకున్నావు, అయినా అరుస్తున్నావు. ఇంక ఈ నొప్పి ఎలా తగ్గుతుందిరా? దీనికి విరుగుడు నాకు తెలుసు. నీకు తెలుసా? ఆ, నా సుబ్బు ఉన్నాడుగా, ఓ, అతన్ని అడిగితే చిటికలో చెప్పేస్తాడు విరుగుడు. అయితే అడిగి తగలడు. హాయ్ సుబ్బు. హాయ్ రమ్య. ఆ, డార్లింగ్ ఏదమ్మా? ఏయ్! కొడుకు కడుపులో నొప్పి గురించి అడగకుండా నాకు గుండె నొప్పి తెప్పించే మాటలు మాట్లాడతావేటే? అడుగుతానులేండి. సుబ్బు, మా కుమార్ రాజుకి కడుపు నొప్పి. ఎవరో ఏదో మందు పెట్టి ప్రయోగం చేశారంట. కొంచెం విరుగుడు చెప్పవా? కడుపులో విషయం అంటే ముందు విరుగుడితో ఆ మందంతా క్లీన్ చేయాలి. దానికోసం కడుపు నిండా కుంకుడుకాయ రసం తాగించండి. అది కడుపుని క్లీన్ చేస్తుంది. కడుపు నిండా కుంకుడుకాయ రసం తాగితే కడుపు క్లీన్ అవడమేమో కానీ నేను కాటికెళ్ళిపోతాను. నాకేం వద్దు. హాయ్ సిల్క్, కొంచెం పలుకు పలుకు పలుకు. హాయ్ శేఖర్, ఏంటి మ్యాటర్? నా కొడుకు కడుపులో విషయం ఉంది, అది క్లీన్ చేయాలంటే ఏం చేయాలి? ఏముంది, కడుపు నిండా కొబ్బరి నూనెతో నింపేయాలి. తర్వాత కక్కొచ్చి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ నూనె దెబ్బకి కడుపులో ఉన్న పేగులు కూడా బయటికి జారిపోతాయి. నాకేం వద్దు. టాబ్లెట్ వేశారుగా, నొప్పి భరిస్తూ కాసేపు పడుకుంటాను.
తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్తాను. నానా, ముందు నా షర్టు జోబీలో 10,000 ఉంటాయి, తీసి బీరువాలో పెట్టు. 10,000 ఎక్కడివిరా? ఆ రేఖను వశీకరణం చేసుకోవడానికి ఆ రేఖనే అడిగాడు. అవే కదరా? అవే తీసి లోపల పెట్టినానా. 90,000 కూడా దొరికాక మొత్తం 1,00,000 తీసుకెళ్ళి ఆ గురువు గారికి ఇవ్వాలి. రేయ్, ఇవ్వడానికి నీ దగ్గర 10,000 ఉండాలి కదరా? ఉండాలిగా ఏంటన్నా, ఉన్నాయి కదా. లేవురా, ఒకసారి చెక్ చేయి. అంటే ఆ ముసల్ది 10,000 పట్టుకుపోయిందా? నా జీవితంలోకి నువ్వు సంపూర్ణంగా అడుగు పెడుతున్నావు. నీ కాలుకు అందకుండా నీ పాదాల కింద పూల చెండులా నా చేయి చాపుతాను. నీ మెడలో కట్టిన 3 ముళ్ళ సాక్షిగా మనసా వాచా కర్మణ నీ పక్కనే ఉండి నిన్ను కంటి పాపలా చూసుకుంటాను. ఇదేంటి, మా నార్త్లో కదా ఇలాంటి సరదాలు చేసేది, ఇప్పుడు ఇక్కడ కూడా మొదలు పెట్టేశారా? ఇప్పుడు ఏది ట్రెండ్ లో ఉంటే నార్త్ సౌత్ అని తేడా లేకుండా అన్ని ఫాలో అవుతున్నారు. నీ మీద నా ప్రేమను ఎప్పటికీ తగ్గనివ్వకుండా నిన్ను సంతోషపెడతా. అబ్బో, బావగారు ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమనంతా బయటికి తీసుకొస్తున్నారు. మా నాన్న ఆఖరి కోరికని ఆయన ఆత్మకి ఆనంద బాష్పాలు వచ్చేలా చేస్తాను. సూపర్. ఇదిగో బావగారు, మీ ఇంట్లో ఆడపిల్లలు లేరని ఆడపిల్లలకి ఇవ్వాల్సిన కట్నం ఎగ్గొట్టి లోనికొచ్చిద్దాం అనుకుంటున్నారేమో. అలా ఎలా ఎగ్గొడతారు? ఆ పప్పులేం ఉడకవు. మీకు ఆడపిల్లలు లేకపోతే మేమే ఆడపిల్లలం, మా కట్నం ఇవ్వాల్సిందే. అవును, ఇవ్వాల్సిందే. అలాగే నేను ఇస్తాను. ఊరికే కాకులు అరవకండి మరదళ్ళు. కాకులం కాదు, అందమైన చిలకలం బావగారు. తీసుకో, అది కరెక్టేలే, తీసుకో. ఏ బావకైనా అందమైన చిలక లాంటి మరదళ్ళు 3 దొరికారంటే నిజంగా అదృష్టం. కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు. అలాగే వరాహి పద.
బామ్మగారు కూర్చోండి. ఏ విక్కీ రా కూర్చో. ఏంటల్లుడు గారు, ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు? ఏంటి ఇబ్బంది పడుతున్నావా? అబ్బే ఇబ్బంది ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను, సరదాగా ఉన్నాను. అదేం కాదు, ఇందాకటి నుంచి నేను ఆ కంటితో గమనిస్తూనే ఉన్నాను. మొహం అంతా కందగడ్డలాగా పెట్టుకున్నావు విక్కీ నువ్వు. నువ్వు గమనిస్తావు, అన్నీ గమనిస్తావు. పోలీస్ అవ్వాలనుకుంటున్నావు కదా. అమ్మా, మా ఆయన వాళ్ళ అమ్మ చంక ఇంకా దిగలేదు. కాసేపు వేరే ఎవరినో ఎత్తుకుంటే చంటి పిల్లలు ఎలా ఏడుస్తారో మా ఆయన కూడా అంతే. కాసేపు వాళ్ళ అమ్మకి దూరంగా వచ్చాడంటే చాలు, వీడియో కాల్లో మాట్లాడడమో డైరెక్ట్ వెళ్ళి చూడడమో చేయాల్సిందే. ఆ మధ్య ఎప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు చూశాను కదా, అంతా చిన్నపిల్లాడిలాగానే. చిన్నపిల్లాడు కాదమ్మమ్మా, అమ్మ కూచి. ఏయ్ హాసిని, ఏంటా మాటలు? పాపం అల్లుడు గారు చూడు ఎలా చిన్నబుచ్చుకుంటున్నారో. అబ్బో, అమ్మని చూసారా? కూతుళ్ళ పక్క నుంచి అల్లుళ్ళ పక్కకి వెళ్ళిపోయింది. నాకు బంగారం లాంటి అల్లుళ్ళు దొరికారు. ఆ మాత్రం వంత పాడకుండా ఎలా ఉంటాను? సరే అమ్మా, కాసేపు ఆగితే మా ఆయనకి వాళ్ళ అమ్మ మీద బెంగ మొదలైపోతుంది. ఇక మేము బయలుదేరుతాము. అలాగే వెళ్ళిరండి. అక్క, మేము బయలుదేరుతాం. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నిన్ను బావగారు బాగా హ్యాపీగా ఉంచుతారులే. విక్కీ నిన్ను కూడా బాగానే చూసుకుంటున్నాడు కదా. సరే అక్క, బయలుదేరుతాం. సరే వెళ్ళండి. బావగారు, కోరుకున్న పిల్లతో పెళ్ళైపోయింది కదా. అదే కొంచెం టెన్షన్ పడాల్సిన విషయం. ఎక్స్పెక్టేషన్స్ బాగా ఎక్కువగా ఉంటాయి కదా. సరే, మా అక్కని హ్యాపీగా చూసుకోండి. బాయ్ బాయ్. బాయ్ అక్క, జాగ్రత్త. వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్ బాయ్ అక్క, వెళ్ళొస్తాం. ముసలి, వెళ్ళొస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. బాయ్. బాయ్. బాయ్ అండి. మంచిది బాబు. బాయ్ 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 అమ్మా. ఏంటి, మీరు నిజంగానే టెన్షన్ పడుతున్నారా ఏంటి? మరి పడరా ఏంటి? అసలే నువ్వు టీచర్వి, ఏం చేసినా తప్పంటావేమో అని పాపం బావగారు భయపడుతున్నారు. నేను టీచర్నైతే మీ బావగారు స్కూల్కే ఓనరమ్మా. ఆయనకి నాలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలుస్తుంది. వారాహి, ఈ ఇంట్లో నేను ఎప్పుడు తప్పుడు దారిలో వెళ్తున్నా నాన్న నన్ను సున్నితంగా మందలించి సరైన దారిలో పెట్టేవాడు. ఇప్పుడు కూడా అంతే. నువ్వు నాకు భారీగానే కాదు, మా అమ్మలా మా నాన్నలా నన్ను సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత కూడా నీదే. మనిద్దరం ఒకరి తప్పులు ఒకరం దిద్దుకుంటూ, ఒకరి ఒప్పులు ఒకరం పంచుకుంటూ ముందుకు వెళ్దామండి. ఒకరం ఎక్కువ ఒకరం తక్కువ అనొద్దు. అత్తయ్య, దేవుడు నాకు నాన్నను దూరం చేసిన ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఇంతకాలం ఈ ఇంట్లో నాన్న నేను మాత్రమే అన్నీ పంచుకున్నాం. ఇక నుంచి నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా పంచుకోవడానికి నా అనే నలుగురు ఉన్నారు. నాకు దగ్గరైన వాళ్ళు ఉన్నారు. నా కొత్త జీవితాన్ని చూసి మా నాన్న ఎక్కడున్నా సంతోషిస్తాడు. రెండు గౌరవప్రదమైన కుటుంబాల మధ్య బంధుత్వం కలిస్తే ఆ బంధం కలకాలం నిలుస్తుంది.
అందుకే సంబంధం మాట్లాడాలని. వారాహిని కోడలిగా చేసుకోవాలని ఆయనే మా ఇంటికొచ్చి మరీ అడిగారు. ఆయన మాట కాదని అప్పుడు వారాహి తప్పు చేసింది. ఇప్పుడు ఆయన్ని సంతోషపెట్టేలా మీ కాపురం జరగాలని కోరుకుంటున్నాను బాబు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకా? చెయ్యాల్సిందంతా చేసి ఎందుకని అడుగుతున్నావా? నేనేం చేశాను? నాకు అసలే పీకల దాకా కోపంగా ఉంది. నన్ను ఇంకా రెచ్చగొట్టకో. అవునా? రెచ్చిపోయి ఏం చేస్తావు? ఏం చేయలేననే కదా నీ ధైర్యం. ఏమనంటే ఆ వీడియో ఒకటి అడ్డం పెట్టుకుని మా అమ్మకు పంపిస్తానని బెదిరిస్తున్నావు. నువ్వు ఆ వీడియో ఇంకో డివైస్లో సేవ్ చేయకముందే నేను దాన్ని నీ ఫోన్ నుంచి డిలీట్ చేసి ఉండాల్సిందే. అప్పుడు నాకు నీతో ఇలా వచ్చే అవసరమే ఉండేది కాదు. రఘు గారిని కొట్టే అవసరం వచ్చేది కాదు. ఇప్పుడు ఇంత టెన్షన్ పడాల్సిన కర్మ పట్టేది కాదు. ఏయ్, నీకో విషయం చెప్పనా? ఏంటో తాగలట్టు. నీ సిగరెట్ వీడియో వేరే డివైస్ లో ఎక్కడా సేవ్ చేయలేదు. ఏంటి? ఆగు, ఈ ఫోన్ లో మాత్రమే ఉంది. అంటే? అవును, నిన్న ఆడుకోవడానికే అలా అబద్ధం చెప్పాను. ఏయ్, నిన్ను నన్నేదని చేయాల్సి వస్తే ముందు నువ్వు పోతావు. అటు చూసి పోనీ బాబు. అమ్మయ్యా. ఏయ్ రాక్షసి, కొంచెం ఉంటే చచ్చేవాళ్ళమే. నీకు నవ్వెలా వస్తుందే, పొట్టిపోతాం. నీకు డ్రైవింగ్ సూపర్ గా వచ్చని నాకు తెలుసురా లొట్టు పిట్ట. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తున్నాం అనే భయం నీకు కొంచెం కూడా లేదంటే? నాకెందుకురా భయం? అవునులే, నీకెందుకు భయం? మా అమ్మకి ఆ రగ్గడు మొత్తం చెప్పేసి ఉంటాడు. ఖచ్చితంగా చెప్తాడు. నేను ఇంటికి వెళ్ళగానే మా అమ్మ నన్ను చాలా గట్టిగా అడుగుతుంది. అవును, అడుగుతుంది. తనకి అబద్ధమే చెప్పడం నమ్మకం పెట్టుకున్న కొడుకు ఇలా శత్రువు ఇంటికి చెప్పకుండా వెళ్తే అడగదా? అయ్యో దేవుడా, దీన్ని నాకు పెళ్ళాన్ని ఎందుకు చేసావయ్యా? నీ పొగరు దించడానికి. ఏయ్, నువ్వు నన్ను ఇలా ఆడుకున్నావంటే నిన్నిక్కడే దించేస్తాను. ఓకే, నేను దిగిపోతాను. అప్పుడు ఇంటికి నువ్వు ఒక్కడివే వెళ్తావు. ఆగు విక్కీ. అమ్మా అమ్మా అమ్మా. ఏంటి, అప్పుడే పిక్చర్ కళ్ళ ముందుకు వచ్చేసిందా? అమ్మో అమ్మో, అమ్మ ముందుకెళ్ళి తిట్లు తిండావంటే ఏమనుకుంటున్నావే? రైలొట్టు పిట్ట, అంతెత్తు పెరిగావు. అమ్మ ముందు ఒక చిన్న మ్యాటర్ని మేనేజ్ చేయడం మాత్రం నేర్చుకోలేకపోయావు. అది అమ్మ మీద మాకున్న గౌరవం. ఏడ్సావులే, నీకు రాకపోతే రాదనేడు. నేను మేనేజ్ చేస్తాను. ఏంటి, నువ్వు మేనేజ్ చేస్తావా? అవును, నేనేదైనా చేసేస్తానురా. ఏమే ఏమే ఏమే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నీకు పుణ్యం ఉంటుంది. ఎలాగే నీ మ్యాటర్ని కొంచెం క్లోజ్ చేసి పెట్టవే. ఓకే చేయొచ్చు, కానీ నాకేమిస్తావు? చెప్పు, ఎంత కావాలి నీకు? నాకు డబ్బక్కర్లేదు.
మరి ముద్దు కావాలి, ఇస్తావా? ముద్దా? చిచ్చి చిచ్చి. ఏయ్ ఏంటే నువ్వు మరి ఇంతలా చెడిపోతున్నావు? హలో, పెళ్ళ మొగుడిని ముద్దు అడిగితే అది చెడిపోవడం కాదు, వేరే వాళ్ళని అడిగితే చెడిపోవడం అంటారు. నేనేమను. సరే, ఒక పంచి. పొద్దునే నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టివ్వు, నేను ఈ మ్యాటర్ని సెట్ చేస్తాను. ఓకే, రేపు మార్నింగ్ నేను నీకు కాఫీ ఇస్తాను. సరే అయితే పోనీ. హేయ్ నవ్వకు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు నవ్వుతున్నావా? పొట్టి ప్లీజ్. నేనున్నాను మిత్రమా, భయం వదులు. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి దూసుకు, పోదాం పోదాం పై పైకి. ఆల్రెడీ పై ప్రాణాలు పైన పోయేలా ఉన్నాయి. ఉన్న ప్రాణాలు నేను నిలబడతాను, పద లోపలికి. ఆగు విక్కీ. అమ్మ కళ్ళల్లోకి ధైర్యంగా చూసి మాట్లాడే నా కొడుకు ఇప్పుడు తల దించేసి నిలబడ్డాడు. అబద్ధం చెప్పి అమ్మని మోసం చేశాడు. అమ్మా, ఇప్పుడైనా నిజం చెప్పు విక్కీ, ఎక్కడికెళ్ళావు?